ఈ రోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్ లైన్ ఇక్కడ చూడొచ్చు. మనం చిత్రంలో కనిపిస్తా ఉంది. షాద్ నగర్ సభలో సమీకృత గురుకులాల ప్రాధాన్యంపై మాట్లాడిన విద్యార్థిని శృతిని అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వేదికపై పట్నం మహేందర్ రెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో గురుకుల భవన శంకుస్థాపన శిలాఫలకం వద్ద బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఎంపీ రఘురాం రెడ్డి. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, దిగ్గజ పారిశ్రామికవేత్త మానవతా మూర్తి రతన్ టాటా మరణాంతరం టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఆయన సవతి సోదరుడు నోయల్ టాటా ఎంపికయ్యారు. దాదాపు 14 లక్షల కోట్ల ఆదాయం ఉన్న టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లో 66% వాటా కలిగిన టాటా ట్రస్ట్ అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. గురుకులాలతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిత, వారిని గొప్పవారిగా తీర్చిదిద్దేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృతంగా నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వం 5,000 పాఠశాలలను మూసివేసింది. 1000 గురుకులాలు కట్టినా కనీస సౌకర్యాలు కరువు చేసింది. షాద్ నగర్ పాఠశాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాదికి విద్యాలయాలు సిద్ధమన్న బట్టి. పేద బలహీన వర్గాల విద్యార్థులను గొప్ప నాయకులు, వైద్యులు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నాం. ప్రతి పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో శుక్రవారం సమీకృత గురుకుల పాఠశాలలకు ఆయన శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. సమగ్ర కుటుంబ సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహించాలి, 60 రోజుల్లో పూర్తి చేయాలి రాష్ట్ర సర్కార్ ఆదేశాలు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభలో చేసిన తీర్మానం మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తాజాగా జీవో 18 జారీ చేశారు. ఈ సర్వేకు నోడల్ విభాగంగా ప్రణాళిక శాఖ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగుపరిచేందుకు కుటుంబ సర్వే చేయాలని ఫిబ్రవరి 4న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించడం జరుగుతుంది. అమ్మ గర్భంలోనే ఆరోగ్యానికి ఆరంభం. మంచి బ్యాక్టీరియాలతో సాఫీగా పిల్లల జీవనం. ఇది శిశువులకు దక్కడంలో తల్లిదే ప్రధాన పాత్ర. యూకేలో నవజాత శిశువుల జీర్ణకోశంపై అధ్యయనం, సహజ ప్రసవాలతో పూర్తి ప్రయోజనం. సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ రాకేష్ కలపాల వెల్లడి. అనుగరల యోధులకు నోబెల్ శాంతి. హిరోషిమా, నాగసాకి బాంబు బాధితులకు పురస్కారం. నిహాన్ హిడాంక్యో సంస్థ సహ చైర్మన్ టోమోయుకి మిమాకి. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన పాశవిక అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో ఏర్పాటైన నిహాన్ హిడాంక్యో అనే సంఘాన్ని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ బాధితులు అకుంఠిత దీక్షతో శాంతి, అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం గలమెత్తారని అవార్డు కమిటీ కొనియాడింది. అణ్వాయుధాల వినియోగం నైతికంగా నిషిద్ధమన్న భావన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేశామని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్పర్సన్ జోర్జన్ ఫ్రైడ్నెస్ శుక్రవారం తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు. 60 రోజుల్లోగా సమగ్ర సిఫార్సులతో నివేదిక అందజేయాలని సూచన. పేదల ఇండ్ల నిర్మాణ పథకానికి ఇందిరమ్మ కమిటీలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఏర్పాటు. నేటిలోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇవి ఏర్పాటవుతాయి. శుక్రవారమే దీనిపై కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శనివారం వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక్కో ఇంటికి 5 లక్షల సాయం. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ. తొలి విడతలో లాజిస్టిక్స్, ఫార్మా, హెల్త్ రంగంలో నైపుణ్య శిక్షణ. ఆన్లైన్ లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 29 నవంబర్ 4 నుంచి తరగతులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన యంగ్ ఇండియా యూనివర్సిటీ యువతకు దసరా కానుకగా నైపుణ్య కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించింది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ దీనికి సంబంధించిన తొలి నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేసింది.
చేసింది. ప్రధానంగా 4 కోర్సులను తొలి దశలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందరూ సురక్షితం. రైల్వే శాఖ భాగమతి ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గాయపడిన వారు సమీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, బయటపడిన వారికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెన్నై రైల్వే డివిజన్ 04425354151 04424354995 ఫోన్ నెంబర్లతో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదం కారణంగా బోగీల్లో మంటలు. ప్రమాద స్థలంలో బోల్తపడిన గూడ్స్ రైలు బోగి. గూడ్స్ రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్ప్రెస్. పట్టాలు తప్పిన 13 కోచ్లు. ఏసీ కోచ్లోని ప్రయాణికులకు గాయాలు. తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎంతో మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్భంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ప్రెస్ 12578 రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరైపట్టైను రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. 13 వరకు కోచ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా మరికొన్ని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. ప్రమాద తీవ్రత భయానకంగా ఉండడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఎవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రుణం 12,09,599 నాబార్డ్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో కుటుంబం పెద్దదైంది. ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22లో తేలింది. ఈ సంస్థ 2016-17లో విడుదల చేసిన సర్వేలో ఈ సంఖ్య 3.8 కాగా ఇప్పుడు 4.1కి చేరినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున 12,09,599 అప్పు ఉంది. జాతీయ సగటు 90,372. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92% పెరిగింది. జాతీయ సగటు 52%. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ 92%, ఏపీ 86% తొలి 2 స్థానాలలో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులు, 272 నర్సింగ్ ఆఫీసర్, 99 ఫార్మసిస్ట్ పోస్టులు. MHSRB ప్రకటన. అశ్వవాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి. అశేష భక్తజనం నడుమ సాగుతున్న స్వామివారి రథోత్సవం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. తిరువీధుల్లో వైభవంగా రథోత్సవం. కల్కి అవతారంలో శ్రీ మలయప్ప స్వామి కటాక్షం. నేడు శ్రీవారి చక్రస్నానం ధ్వజావరోహణం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి కల్కి అవతారంలో భక్తులను కటాక్షించారు. బంగారు, వజ్ర వైడూర్యాలు, విశేష పుష్పాలంకరణ అనంతరం బ్రహ్మరథం, గజ, అశ్వ, చతురంగ బలాలు ముందుకు సాగగా స్వామివారు కల్కి అవతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. కళాకారులు, భజన బృందాల సంకీర్తనల మధ్య వాహన సేవ వైభవంగా సాగింది. ఉదయం శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి బ్రహ్మరథం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్. ఇవి ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.